నేను ఒక స్కూల్లో అడ్మిషన్ చేశాను. అన్ని అమౌంట్ అమ్మవారికి ఇస్తాను. అవి వచ్చినాయి. కళ్ళు చూపించాను అమ్మవారికి. అడ్మిషన్ కళ్ళు చేయించాను బంగారు. తీసుకుని వచ్చి మీకేమి చెప్పాలి అట్లా ఏడ్చకూడదు. ఏడ్చకూడదు అన్నా చెప్పాలా. ఊరికే చెప్పండి మా మీకు చెప్తున్నాయమ్మా. జరిగిందా కళ్ళు తెచ్చాను. తీసుకొస్తాను. నెక్స్ట్ నేను ఎంతమందికి వెళ్ళినా పని అవుతలేదు. చెప్పండి వాళ్ళకి ఎంత బాధ ఉంటే వాళ్ళకి కన్నీళ్ళు ఎట్టొచ్చినవా. బాధలో ఉన్నారు కాబట్టి చాలా గొప్పవాడు కావాలి. కాకపోతే కొందరు వల్ల వెళ్ళలే. మీకు అన్ని చేస్తాను. ఇప్పుడు అది వెళ్ళింది ఆ జాతరకి. మాకు అన్ని బాధ అంటే జాతరకు వచ్చి మా శాతం చేసుకుంటాం. మనకి ఆ జాతరకు వచ్చి ఆ శాతం ఆ కళ్ళు పనులు తీసుకొచ్చి ఇప్పుడు చూస్తామా. అట్లే తెస్తాను. అట్లే నా ఆరోగ్యం కూడా అన్ని చేస్తాం. చెప్తున్నారు కళ్ళు ఎదురుగా జరుగుతుంది. వాళ్ళు దాన్ని వాడు జరగని చెప్తారా? నన్ను బాగా ముత్యాలమ్మ పెళ్లి కుదిరితే అమ్మా నీ పక్కన ఒడి మొక్కలు ముక్కోబడి పెట్టి బంగారు కండ్రి ఎండే కళ్ళు ఇవన్నీ ముక్కుంటే జరిగింది తెచ్చినావు. ఇప్పుడు చెల్లికల కాబట్టి మీరు ముక్కోండి. అమ్మ జరిగితే అని ఏదో పని పెట్టండి. బాధ కొన్నా ఎంతమంది సరా పద్ధతి చేసావా. గంప పద్ధతి చేశారా. గంపతో ఎక్క పద్ధతి చేశారా. నాకు గంపతో పద్ధతి చేశారు. గంపలో ముత్యాలమ్మ గంపలో ముత్యాలమ్మ గంపలో ముత్యాలమ్మ పెట్టించుకొని మళ్ళా మీ పిల్లలకి ఏమైతే నన్ను అనుకున్నా. ఇదే పేరు ఉండాలా. ఇదే పేరు ఉండాలా. శివ ఇది నా పద్ధతి. ఎవడే కానీ నా బుద్ధి నాకు మీకు ఇచ్చినా నీ కూడా తిన్నాను. నా బుద్ధి నాకు ఇచ్చినా ఇద్దరు ఇదిగే సాగు పొలాలు కూడా ఇదిగే సాగు. కియాలో పని చేస్తారు. వద్దు అన్నాను. తను బాధపడుకుంటా మీ ఇన్స్టాగ్రామ్లో ఏదో చూసి వీడియో అప్పుడప్పుడే అనుకున్నాడట నిన్ను చూసుకుంటూ. అమ్మ నీది సత్యం అయితే నా పని నిలవాలి. నన్ను మళ్ళీ పనికి పిలవాలి. అట్లే ఫోన్ వచ్చింది. పోయినా నేను నీకు ఇంకోటి నా పని దగ్గర నా ఓనర్కి నేను ఎంత పని చేసినా అప్పటికి వేరే వాళ్ళే నచ్చుతారు. నా కొడుకు కిరికిరి జరుగుతారు. అది జరగకుండా ఏం కాకుండా చూసి మేము షాప్ పెట్టింది. మేము షాప్ పెట్టాలని అనుకున్నాం. సెల్ షాప్ పెట్టింది. అవును మాకు మళ్ళీ ఆ షాప్ పెట్టి షాప్ జరిగితే చాలు. కియాలో పని ఎక్కువ అంటే కూడా మా ఆయన షాప్ జరగట్లేదని పోతున్నాడు. మాకు ఆ కియా వద్దు. కంటికి నిద్ర ఉండదు. మనిషి ఆ టయానికి తిన్నాడు, ఆ టయానికి ఉన్నాడు. మేము సొంతంగా షాప్ పెట్టుకోండి. ఇప్పుడు సామాన్లు షాప్ అంతా ఉంది కానీ జరగట్లేదని పోవట్లేదు. మళ్ళీ ఆ షాప్ జరిపి మేమైతే మేము చూస్తాం. మా చేతనైంది మేము చూసుకుంటాం. మొక్కుపోయి నీకు ఎప్పటికీ రాకూడదు. ఇది ఎప్పటికీ రాకూడదు. ఎప్పటికీ రాకూడదు. 3 రోజులకి తొలిచాకు పాల్పాకు ఒంటి కప్పులు దంచి నుండో అప్పుడు నీకు ఎలా వస్తున్నా అటు తిప్పించుకోవచ్చు. ఈ పూలు ముచ్చు అసలు నీకు
చదువుకొని అటు పని చదివేదానికి నువ్వు బాగా చదువుకొని అటు కాలు చూసుకోవాలా ఎవరు పలానా కోడికంటే అబ్బా అనాల నన్ను పోయినంటే ఒంటిలో కిందికి మైతపులో తిక్కు ఒంటికప్పుడు 2 కలిపి తిక్కు ఆ ఒంటిలో నీళ్ళు దండినావు నీళ్ళు దండి తాగినాక ఒంటిలో రాళ్ళు వస్తాయి నేనా ఎవరికన్నా కానీ రాళ్ళు కిడ్నీ రాళ్ళు ఉన్నాయంటేనా మైతపులో తిక్కి నీళ్ళు తాగి ఒంటి పోయింది చెప్పండి బాగా బిడ్డగా రావాలి ఒంటిగా బాగా బిడ్డగా బాగా పట్టుకొని తీసుకుంటున్నా ఒంటి పట్టుకొని తీసుకుంటారు ఎవరు రాళ్ళు కూడా వస్తాయి ఇప్పుడు రాళ్ళు చూసి కింద రాళ్ళు వచ్చినాయి ఎవరినా బాగా గుర్తుపెట్టుకోండి పోనా చెత్తపో నీకు ఎప్పటికి రాకో పోలీసు తలపొద్దని బాగా తింటా నీ పని చేయాలా చికెన్ చేస్తాను ఏం అంత ఆర్థికంగా బాగుండాలి పాప బాగా చదువుకోవాలి ఆ బాబు జాబ్ ఇప్పిస్తాను నేను 3 రోజులు చదువు బాగా రావాలంటే నీకు ఉద్యోగం అన్ని రకాలు చేస్తాను ఆ 3 గాలి దిక్కో 3 రోజులు తలకు నీళ్ళు దిక్కొని పోసుకొని నువ్వు బయట ఖాళీ వేసేప్పుడు నా బండా పెట్టుకోము నీకు నువ్వు రాయకుడు నేను రాస్తా నువ్వు రాయకుడు వచ్చేటప్పుడు నేను రాస్తా ఉద్యోగం వచ్చేవాడు నాది ఉద్యోగం వచ్చానుకో నేను పట్టుకుంటా ఉద్యోగం రాయాలనుకో నువ్వు నాకు పట్టుకోవచ్చు ఆ పొద్దు ఏం మాట ఇచ్చినావే ఇంతమందిలో అని అడగొచ్చు ఆ పొద్దు ఏమంటావు ఖచ్చితంగా నమ్మకం ఉంది మాకు బిట్ಟ దిగాక అగ్ని విషయం బారి పెద్దనాడు అవి నమ్మచ్చా ఎదురుగా లైవ్ లో చెప్తున్నాడు కదా ఎదురుగా చెప్తున్నాడు కదా ఊరికి పట్టుకురా ఊరికేడ చెప్తారు అది జరిగేదానిక మనం వచ్చి కాయ కొట్టుకుపోతాం మేడం ఓకే ఇచ్చి పెట్టుకుంటా వచ్చి ఎప్పుడు నడుస్తుంటాం ఇప్పుడు రాదు నేను తగ్గేవాక మరి ప్రెజర్ తగ్గా 2 బోర్లు ప్రెజర్ తగ్గినాయి మరి బూడింది కింద బూడింది బోరు దాన్ని పెద్ద కింద బూడింది బోరు నీళ్ళు బాయి మన్ను పెట్టింది సిమెంట్ అయ్యేటానికి కింద దానికి పెద్ద పండ్లు అటుగిట ఉండేవా పంట ఎక్కడం అప్పటి నుంచి పంట అద్రాటం అవుతుండేది యాదం చేద్దామంటే ముందు పోయి ఒకనాడు ఇన్నేళ్ళైందా ఒక్కనాడు ఇంటి పిలిపించుకొని కాలు కుట్టుకునే తిప్పుకోండి కాలు పెట్టుకుంటే పంటలని చెప్తారట కొట్టినట ఇంకా పిలిపించుకోండి పిలిపించుకోండి గోయిన చూపియా జాబ్ చేస్తుంది మా వైఫ్ అక్కడికి అడిచి నేను జాబ్ చేస్తుంది వాళ్ళు మా అమ్మని ఇంట్లో పెట్టి గడిస్తాను వాళ్ళు మా అమ్మ ఆయన ఏం బతికే అమ్మ ముక్కున్నాం అవును ముక్కున్నాము ఆయన సాగుడు బతికే అని ముక్కున్నాం అమ్మ జాగుడు ఇస్తా మాటినా జా వచ్చిందగా జా వచ్చిందంటే వచ్చిందని లేదంటే లేదన్న వచ్చిందమ్మా కర్నూలు అంటే కూడా ఇప్పుడు కర్నూలులో తెప్పిస్తామ్మా ఆ పొద్దు నీకేం కూతుకున్నా పలానా జావన్నా నువ్వు జా వచ్చింటే వచ్చిందన్న లేదంటే లేదన్న వచ్చిందమ్మా జాబ్ వచ్చింది ఆయన చచ్చిపోతుందని అన్నావు డాక్టర్ నమ్మకం లేదన్నావు నువ్వు ముక్కున్నావు అమ్మా ఆయన బతికే సలహా నాకు మా కేసు అయితే నాకు ఉద్యోగం అవును అట్లే ముక్కున్నానమ్మా గడ్డకాయ అమ్మ నా అందుకు వచ్చేక నేను ఆర్డర్ నేను ఒకటి వాళ్ళు ముక్కున్నావు అవును ఇంట్లోనే ముక్కున్నా కడిగేసినా ఇప్పుడు బాగున్నావు మన ఉద్యోగం అయినా మన ఉద్యోగం ఇస్తామన్నావు ఉద్యోగం పోయినా మన పొలకా ఉద్యోగం వచ్చిందా వచ్చిందని చూసుకుంటాను అమ్మా అంత నీళ్ళు నువ్వు రాజకీయ గీజకీయ అందరూ పండేస్తాను అవుతాయి నాకు అన్ని కింద పలాపాటికి వెళ్తే పలాపాటి పడిపోతుంది ఇందుకు చేస్తా తెలియదు పొలానికి వెళ్తాయి పొలానికి పడిపోతుంది ఇందుకు చెప్తాను నేను తెలుసు కాబట్టి చెప్పు నాకు మళ్ళీ తెలుసు పాటి ఈసారి నేను చెప్తా పొలం పక్క ఇన్ని వాళ్ళు వచ్చినాయి నువ్వు నా గుడి పక్క చేను పెట్టుకున్నావు కాబట్టి నువ్వు చేను తప్ప తిన్నావు నీకు ఈ చేను కాడికి వచ్చిన దానికి నేను చెప్పకి ఇన్ని వాళ్ళు వచ్చినాయి గెలిచా అనుకో నిన్ను పట్టుకున్నా గెలిచా అనుకో నువ్వు నన్ను పట్టుకోవచ్చు నన్ను పాల నా దగ్గరలో 20 లక్షలు అయినా అడుగు సాధించడానికి నీ పెళ్ళ మందు తాగంటే గడ్డకేసిన జాబ్ అంటే పోయిందా మళ్ళీ జాబ్ పలాసాటి జాబ్ అన్నాను పలాసాటి జాబ్ వచ్చేసింది ఇప్పుడు 2.5 లక్షలు అప్పు ఉండే ఉల్లిగడ్డ పెట్టింటే తీరిపోయింది 2.5 లక్షలు వచ్చింది
మాకు 6-4 లక్షలు ఉండే అప్పు తీరిపోయి ఇంకా డబ్బులు మిగిలింది. నువ్వు పొలం పడబెట్టు నీకు ఇన్ని లక్షలు వస్తాయి. ఉల్లిగడ్డ పెట్టాక 7.5 లక్షలు. 7.5 లక్షలు అప్పు 6 లక్షలు. 6 లక్షలు అప్పు తీరిపోయి అప్పు తీసిన ఈ పంట పెట్టు నీకు ఇన్ని లక్షలు వస్తాయి. నీకు ఇంత మిగులుతాయి. పంట పెట్టి నాకు ఇట్లా కొట్టు నీకు ఇంతే మిగులుతాయి. నాకు ఇట్లా కొట్టు సార్ గుళ్ళ ఉల్లిగడ్డ నచ్చు ఇంతే మిగులుతా నాకు ఇట్లా కొట్టు. సర్వంతరాయం తల్లి నీకు తెలిసింది ఏముంది. మా ఇంటికాడ ఉన్న వాళ్ళకి కొంచెం క్యాన్సర్ ఉంది కదా, వాళ్ళకి క్యాన్సర్ ఉంది. బాగైంది ఆమెకి. క్యాన్సర్ బాగిందా? బాగైంది. నీ దగ్గరకు వచ్చి నాకు ఇట్లా యూట్యూబ్ లో చూసి వాళ్ళు డాక్టర్ పుట్టించినది నువ్వే. డాక్టర్ నీ దగ్గర పోతేనే డాక్టర్ అయ్యేది. డాక్టర్ కూడా నాకు ఇది కావాలని నీ దగ్గర పోతేనే నువ్వు చేసేవన్నీ. బాగైంది. వస్తున్నారు కదా వారం వారం వచ్చిపోతారు. ఇప్పుడు రాలేదు వాళ్ళు. మొన్న హాస్పిటల్ నాకు నిన్న ప్రెస్ తక్కువైంది. ఇప్పుడు నిన్న ప్రెస్ తక్కువైంది. తక్కువైంది. అవును సార్. నమ్మకం నాకు మంచిగా అయింది కాబట్టి. అవును సార్. మధ్యలోకి మీరు ఏమనుకున్నా ఏమో చెడుగు చేసినారు కదా, ఏమో జరిగింది కదా. అవును సార్. ఇది తొలి జాకు తాకు దంచి జై శ్రీరామ్ జోలు ఉన్నాయి. అవును సార్. అవి జోలు ఉన్నాయి. అది ఏం చెప్తామంటే తొలి జాకు తలపాకు ఒంటి కప్పం బాగా తిక్కి ఆ కాలు ఆ శరీరం ఊడిపోతుంది. బాగా నుండో కొబ్బరిలో తిక్కండి. అదంతా ఊడిపోతుంది. అదంతా తిక్కంగా ఆ కాలు అయితే ఆంజనేయానికి ఎమ్మ తూకు భీము పాదర చిత్తం ఎమ్మ తూకు భీము ఆంజనేయ పాదర మీ తొలిచా తలప దండి 101 చేయొచ్చు. నమ్మకం నీకు మీరు అన్నా కదా పైన పెట్టండి చేనులో మెరుగు తెచ్చిపోతుంది కదా. నీళ్ళు నిల్వన్నాయవా పైన తెచ్చిపోతాను. చేను పైన పెట్టి చచ్చిపోతాను. పైన చచ్చిపోతాను లేదా చచ్చిపోతానంటే చచ్చిపోతాను లేదంటే లేదన్నా అయితే నాకెట్లా గుర్తు ఆ పైన నాకెట్లా గుర్తు. పంట బాగొస్తుంది. చేను నీకు వస్తుందన్నా ఆ చేను నీకు మా తిరిగి నీకు వస్తుందా? చేను తిరిగి వచ్చిందా లేదా? ఆ పొద్దున చేను ఈదన్నారు చేను మళ్ళీ వచ్చింది వాళ్ళకి. ఆ పొద్దునకి ఏం చెప్పినా చేను నీకు వస్తుందన్నాను. ఆ చేను వచ్చిందంటే వచ్చిందను లేదంటే లేదన్నా. వాళ్ళే ఇస్తామని చెప్పినారు. చేసుకోండి అంటే మేము అవును అడగచ్చు చెప్తాను అని చెప్పి నిన్ను అడిగిపోయినాము. నువ్వు మెరుపే పెట్టు మెరుపులోనే లేపుతాను అని చెప్పినావు. మెరుపే పెట్టినామా నిన్న చెప్తామా ఆరోగ్యం బాగాలేకుండా వచ్చింది. ఆరోగ్యం బాగుంది. మీరు పోయిరండి దేవుని దగ్గరికి బాగుంటది అని చెప్పింది పిల్లలు సన్నపిల్లలు ఇప్పుడు బాగున్నారు. ఇక్కడికి వచ్చినాము. మనకి ఆరోగ్యం బాగుంది. బాబు కొంచెం వ్యాపారం చేసి అప్పులు ఎక్కువ నష్టాలు వచ్చాయి. అది కూడా కొంచెం ఇప్పుడు తోటపడుతుంది ఉంది. నా కొడుక్కి 4 నెలలు తక్కువ ఉంది. 6 ఏండ్లో పడేకి ఎక్కడ అడ్మిషన్ రాలేవనికి మతి మరకు ఉంది. 6 ఏండ్లో పడినాక చేర్పించుకుంటామన్నారు బడిలోకి. అవ్వ గుడికి వచ్చి మొక్కొని పోయినా నా కొడుక్కి ఎలాగైనా అడ్మిషన్ రావాలా అమ్మఒడి పడాలా అని మొక్కొని పోయినానవ్వా. ఎవరికి పడలే. నాతో పాటు 1వ తరగతి జాయిన్ అయిన పిల్లలకి నా కొడుకు పడింది. పడితే నా అవ్వకి పెద్ద గులారం తెచ్చి ఇచ్చిపోయిన అవ్వ ముడికి ఇచ్చేసి పోయినా
నాకు ఉద్యోగం రాలే. ఒకటే ఒకటి జరిగింది, అది లోన్ కనుక్కొని పోయినాము. 1.5 లక్షకి లోన్ పెట్టినాము, అమ్మకు అనుకున్నాము. సోమవారం ఇస్తామన్నారు. అది అయితేనే అవ్వు మొక్కు మాకు అప్పులు తెగిపోయి మా అత్తకు బీపీ షుగర్ ఎక్కువ అయిపోయింది. బీపీ షుగర్ అంటే కళ్ళు కనిపించవు. కన్ను కాండ అంటే మేకపాల కంటికి వేసుకోరు, కన్ను కాండ అంటే మేకపాల కంటి వింటికి వచ్చుకోరు. బీపీ షుగర్ బాగా అంటే నా పేరు చెప్తుంది మనం. అంతేగాని ఉద్యోగం అవ్వాలి. ముక్కు ఉద్యోగం పట్టిన అనుకోవో ముక్కు చెప్తా. బతికిచ్చినా కదా తాట కింద పడినా బతికిచ్చినావా? తాట కిందకి పడినాను, ఊరే అరకపోయినాను, నీళ్ళకపోయినాను. ఇంత పాప వచ్చి అందరినీ ఏది మాయమైందంట తెచ్చుంటది. అందరూ ఊర్లోకి పోయి తాట పడింది రాండి రాండి రోజుగానే వచ్చి కుప్పేసి మాయమైపోయింది. కుప్పేసి మాయమైపోయింది. పాప లేదు మాయమైపోయింది. ఊర్లోకి పోయి తోలుగానే వచ్చింది. అటుకు వచ్చినా లేదు, ఆ పాప లేదు. పిల్లలు చూసినారు, ఆ టాటర్లో ఉండరు ఇంకా నాతన. ఆ పిల్లలు చూసినారు, సన్న పాప ఉండే లేదు మాయమైపోయిందండి. అబద్ధ మేము టాటర్లోనవా మేము ఒక 8 మంది ఉంటే పక్కలో ఎవరు లేరు. ఆ 8 మంది చేత అయ్యి లేపేది. ఆ పాప తోలుకొచ్చినాక టాటర్ లేచింది. ఆ టాటర్ అయినా కానీ లేలేదు. తెలుసు మాయమైపోయింది. ఊర్లోకి పోయి తోలుకొని వచ్చి మాయమైపోయింది. తిరిగా టాటర్తో వచ్చి నేనే నిలబడినాను కాబట్టి టాటర్ కింద పడినాడు. టాటర్ కింద పడినాడు, నీడ నిలబడినాడా పిలిచి టాటర్తో వదిలి మాయమైపోయింది. లేదు టాటర్ నా మీద ఉంది. కుదురులో నేనుండాను, టాటర్ నా పైన ఉంది. ఇంటికి ఎవరు కనబడ్డారు తిరుగుతున్నారు అంతే. ఇంటికి ఎవరు కనబడి అంతే. అంతే అందరు ఉండము వాడు లేదని అప్పుడు కనుక్కున్నారు. అందరు ఉండరు వాడు లేదు, వ్యవసాయం వాడు లేదని కనుక్కున్నారు. ఏం లేదవా, మీరు పెట్టగానే చెప్పిండు కదా. పెట్టినాము బాగుందా, మీరు పెట్టని చెప్పింది పెట్టినాము బాగుంది. ఈ పాప చదువు రాదు నాకు అని ఏడుస్తా ఉంది. చదువు రాదంటుంది. బాగుందా పంట పడినాక అప్పుడు ఎన్ని లక్షలు వచ్చింది అప్పుడు అడుగుతా. పంట బాగుంది, బాగుందా? పాప చదువు రాదని ఏడుస్తా ఉందా. పోతున్నా